పోలీసులకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఏం న్యాయం అయ్యా మీది? దీంట్లో ఏముందని కేసు పెడతారయ్యా? నాకు తెలియక అడుగుతా. ఏముందని కేసు పెడతారు? దర్శనపల్లిలో హోటల్ నడుపుకునే ఒక పిల్లోడు నా మీద ఇన్ని ఎంటికలు పెట్టి సాయిబాబా పుట్టపట్టి సాయిబాబా మాదిరి నాకు వేషం వేసి కార్టూన్ వేసి నా మీద పెట్టినాడు అవినీతిని, మార్ఫింగ్ చేసి. నేను కంప్లైంట్ ఇచ్చినా, కేసు పెట్టినారా? నిన్న పెద్ద ఆయన నన్ను వరే అన్నాడు, ఎందుకు వీక్కో అన్నాడు, కేసు పెట్టినారా? 5 సంవత్సరాలు నా మీద అవినీతి ఆరోపణలు భయంకరంగా చేసినారు, నా మీద వాళ్ళ మీద కేసు పెట్టినారా? పోలీసులను అడుగుతాను నేను, ఎట్లా కేసు పెడతారు దీని మీద? ఏముంది దీంట్లో? అనుచితమైన వ్యాఖ్యలు ఏమున్నాయో చూపి. మీరు లేరా దీంట్లో? పోలీసు వాళ్ళు లేరా దీంట్లో? కేసు పెట్టింది మీరు కాదా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదా ఇతను శ్రీనాథు? లావణ్యకు పోటీ చేసిన వ్యక్తి కాదా? తెలుగుదేశం పార్టీ వరదరాజిరెడ్డి కాదా? వాళ్ళ మనిషి కాదా? ఏముంది దీంట్లో? అంటే ఈ రాష్ట్రంలో వ్యక్తికి స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, ప్రకటన స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు. అంబేద్కర్ బతికి ఉంటే 100 సార్లు చచ్చిపోతాడు. ఈ రోజు కానీ అంబేద్కర్ గారు బతికి ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతుండే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి 100 సార్లు చచ్చిపోతాడు.